తోటకూరతో గోంగూర నిజమండి, నిజంగా సేమ్ గోంగూరనండి. మనం తోటకూర కోసుకుంటున్నామండి. భలే నేతగా ఉంది. నేతదండి, నేతది. చూసారా మా ముసలోడు మంచి మంచి ఫిల్టర్ నీళ్ళు, ఏం నీళ్ళు చూడ, ఈ ఫిల్టర్ నీళ్ళు పెట్టి మెచ్చుతున్నాడు అండి. సూపర్ టేస్ట్. ఇప్పుడు నేను 4వ సారి వండుకుంటాను. అక్క ఇది పూత వచ్చిన తీనా తీసి పర్లేదు బాగుంటుంది కదా, ఎందుకంటే పూత వచ్చింది పోయింది అని అందుకు. ఆపరేషన్ లేని మనుషులకి దొరకదు ఇండియాలో. తొందరగా ఏపీసీ పెడితే మాడుతుంది అంట, కుట్లు మాడుతాయని చేస్తారు వాళ్ళు. చిలక తోటకూర పెడతారు, చిలక తోటకూర పెడతారు. ఎక్కడ కనపడితే అక్కడ కోసుకొని తినండి, చక్కగా ఫ్రై చేసుకోండి, పప్పులు వేసుకోండి, పులుసు పెట్టుకోండి, ఎగురు పెట్టుకోండి. పులుసు కూడా పెడతారా? చింతపండు పులుసు పెడతారు, తెలియదు నాకు. టమాటా వేసి ఎగురు పెడతారు. ఇదంతా మందే మన జహరా కోసం ఉంచాడు కాకరీలు. లేకపోతే ఎప్పటికప్పుడు బాగా చేసేవాడు. నేను ఒకసారి చూసుకుంటానని అడిగితేనే ఇంకా ఇంటికి సెంటర్గా కోఆర్డినేట్ నిలిచని పంపిస్తుంది అన్నమాట. అల్ల అక్కడ ఒకటి ఉంది, అగో కాదా మొక్క మొక్కగా అక్కడ ఉంది, లేత అల్లగా అక్కడ అక్కడ కూడా చూడు కాదగా అక్కడ ఒకటి ఉండి మర్చిపో. వచ్చిన మనకి తోటకూర, చిలక తోటకూర, నాటుకూర. అక్క నాటుకూరే కదా, నాటుకూర. మాకు అసలు ఉండవు కదా ఇవి, నాకు తెలియదు. మాకు బోల్డ్ అక్క, మాకు అసలు ఉండవు, ఇలాడుతాయి పచ్చని ఇవే ఉండవు. ఈ గడ్డి అదేని, అది కూడా తోటకూర కదా ఇది? ఇది పిచ్చిది ఏదో, పిచ్చి ముక్కు. ఎవరు ఉంటారు? బెంగాలీ అతను పరిగెత్తాడు కదా, బోతకి గడ్డ ముదిరిపోయినట్టుగా ఉన్నాయి. వచ్చేసింది లేత. ఓకే. ఎండిపోయి చెప్పనా, మళ్ళీ కొట్టు పని చేస్తుంది. రేపు నువ్వు తెల్లనుకోండి అలా వచ్చేసి నేను అక్కడ తల్లి పెట్టేస్తాను. అంటే మేము ఇది ఫ్రై చేసుకుంటాం అంటామంటే ఏం మాట్లాడరు, ఆకుకూరలే కదా. నీకు తెలుసుకోవద్దు అదంతా తోటకూరనా? అంతా తోటకూర. ఆడికి ఎంత పెద్ద ఇల్లు కట్టారు, మాకు రూమ్ పెద్దదైతే బాగుంది. మనకి అక్కడ నా రూమ్స్ అయితే నువ్వు కొలు తిరిగడిపోతావు. మీకు అదే వాట్సాప్ నెంబర్ పెడతాను కదా, చూపెడతాను నా రూమ్. పెద్దదేనా? అయితే సూపర్, 10 మంది ఉండొచ్చు నా రూమ్లో. కొత్తది కాదు ఇల్లు. నీకు నిజం అనుకుంటున్నావా? నీకు బాత్రూంలో సగం ఇల్లుది అది. అచ్చా, ఇల్లు ఇదే ఎలా చేస్తున్నారు? కాదంటే చిన్నదే, మా ఊళ్ళో పెద్ద పెద్ద గదులు మయ్యి. నాకేం వీళ్ళు కూడా పెద్ద పెద్ద గదులు అడుగుని కద్దమ్మ గేట్ అంత చిన్నది కట్టారు. నాకు ఈ గేట్ ఇక్కడ గడ్డి అది ఉంచాడు. మేకలకి మేకలు కూడా వస్తాయి, మేకలకి పట్టుకెళ్తారు కోసుకుని. ఇది బాగుండి, అందుకే అది ఇదంతా ఈ గడ్డి అంతా ఎండబెడుతున్నాడు కోసి. అలా వచ్చింది, ఒక 5 మంది తినొచ్చు. అండి నేనండి ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. ఏంటి తోటకూర చూపెడుతుంది అనుకుంటున్నారా? అవునండి, తోటకూర ఇదిగోండి. తోటకూర అక్కడ నుండి కోసుకొచ్చాను కదా మేడం వాళ్ళ నాన్నల ఇంటి దగ్గర నుండి. అదేండి బాగా చేస్తున్నాను. ఇది కొంచెం వెరైటీగా వండుకోవాలనండి, ఏంటో పులుగులో తినాలని నోరంతా కొంచెం బాగాలేదు నాకు. అందుకు ఇందులో కొంచెం ఎండు రోజులు వేసుకొని గోంగూర ఎలా ఉంటుందో అలా వండుకోవాలనుకుంటున్నానండి నేనైతేనే. కానీ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది తెలియదండి, ఫస్ట్ టైము. నేను కూడా ఈ రోజు ఎలాగ పులపేసి టమాటా వేసి వండాలనుకుంటున్నాను. ఎండు రోజులు మీకైతే చూపెడతాను. టేస్ట్ బాగుంటేనే మీరు కూడా చేసుకుంటారు కానండి, అది కూడా చెప్తాను. టేస్ట్ బాగుందా లేదా అన్నది. ఇదంతా బాగా చేసుకుంటానండి నేను. తోటకూర, చిలక తోటకూర, నాటుకూర అన్నమాట. సరేనా? తోటకూర అయితే మనకి ఇంత అయింది. వేసి ఈ విధంగా కడుక్కుని పెట్టుకున్నాను. ఇదిగోండి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు మన ఎండు రోజులు బాగా చేసుకుంటాము. ఇదైతే వేడి నీటిలో వేసుకుంటానండి. గోంగూర ఎలాగా మనము ఉడకబెట్టుకుంటామో నేను అలాగే ఉడకబెట్టాలనుకుంటున్నానండి. సేమ్ ఇంకా గోంగూరలాగా వండుకోవాలనుకుంటున్నాను. ఉడకబెట్టేసి పచ్చిమిరకాయలు కూడా అందులోనే వేస్తాను. చూడండి, ఇంకా పచ్చిమిరకాయలు కూడా ఇందులో వేసుకుందాం.
కారం మీకు ఎంత తింటారో ఆ విధంగా తీసుకోండి. నేనైతే ఇవ్వండి 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారంగానే ఉంటాయి అన్నమాట ఇవి ఉడకబెట్టేసుకుందాం. ఇదైతే తాలింపుకి వేసుకుందామండి. టమాటాలు కూడా అందులోనే కొంచెం ఉడికినాక టమాటాలు వేస్తాను. పిల్లలు అల్లరి ఎక్కువైపోయింది నాకు. మామూలుగా కాదండి, వాళ్ళతో చాలా గొడవ. టమాటాలు కూడా వేసుకుంటున్నానండి ఆ తోటకూరలోనే. ఇంకా వంతో కూడా ఉడకబెట్టుకుంటాను. ఈ లోపు నేను 2 రోజులు అయితే బాగు చేసుకుంటాను. వాసన అనేసి ఇంకా ఆఫ్ చేసాను. కొద్దిగానే బాగు చేశాను. ఇవ్వండి మన తోటకూర, పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, టమాటా ఉడుకుతున్నాయి. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. ఉడికినాక రుబ్బుకుని మన 2 రోజులు అయితే బాగు చేసుకుంటాం. మనం చిన్నవి ఇవి బాగా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ బాగు చేసుకుని మనం తోటకూరలో తాలింపు వేసుకుందామండి. మీరు ఎప్పుడైనా వండుకున్నారా, లేకపోతే నేను ఫస్ట్ టైం వండుతున్నానా? కామెంట్ చేయండి, సరేనా? మనం ఇవన్నీ కూడా ఈ విధంగా నీట్గా కాళ్ళు, తలకాయ, అలాగే వచ్చేసి చేతులు కాదండి, తోక అది బాగు చేసుకుని ఇలాగా చూసారా, ఇలాగా బాగు చేసుకుందాం. మొత్తం బాగు చేసుకుని గోంగూరలాగా వేపేసుకుని తినేద్దామండి. ఇక్కడ గోంగూర లేదండి. గోంగూర దొరుకుతుందంట కానీ నేను చూడలేదు. దొరికితే ఒకసారి గోంగూరతో కూడా వండుకుందాం. వెళ్ళింది అయితే నేను బాగు చేశాను. వాసన వచ్చారు నాకు తొలి పెట్టేసుకున్నాడా, ఇంకా ఆఫ్ చేస్తాను అనమాట. మళ్ళీ ఏ వాంతులు ఏమని చేసుకున్నారనుకో లేనిపోని బాధండి వాళ్ళతోనే. ఇంకా అందుకని నేను ఇంకా ఆఫ్ చేస్తాను. సరిపోతాయి ఇలా మనకి ఇంత ఆకుకూర రుబ్బుకోవడానికి పప్పు గుత్తి అయితే లేదు. అది ఆలోచిస్తున్నాను ఎలా రుబ్బనా అనేసి. అది మెత్తగా అంచక గ్రేవీగా వస్తే భలే ఉంటుందండి టేస్ట్. ఏమో అండి, ఏదైనా ఇష్టంగా తినాలనుకుంటే అది ఇష్టంగా రాదు. నాకు తెలిసినంత మట్టుగా అయితే రాదు. ఇప్పుడు ఎలా రుబ్బాలి ఏంటంటే అర్థమవుతలేదు నాకు. అది చాలా ఇష్టంగా చక్కగా పులిపేసి సేమ్ గోంగూరలాగే వండుకోవాలని ఆశ. అలాగే ఇదిగోండి తాలింపులకి అయితే నేను 2 ఎల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాను. కొద్ది కరివేపాకు, కొద్ది ఉల్లిపాయ. మన 2 రోజులు అయితే కడిగేసుకున్నాను, శుభ్రం చేసుకున్నాను నేను. మా బుడ్డదే తల్లిండి ఈతరొప్పులాగే ఉంది. తలస్నానం చేసింది మాట, తలదవ్వలేదు ఇంకానే. తలదవ్వాలి వంట అయినాక. అది చూడండి తోటకూర కాడ ముక్కలు చూపెట్టింది. ఇవ్వండి మన 2 రోజులు ఎన్ని అవుతాయి. ఇప్పుడైతే నేను తోటకూర కోసం ఆలోచిస్తున్నాను తాలింపు వేయడానికి. జీలకర్ర ఉందండి మనకి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి. ఇంకా అంత మించి మన దగ్గర తాలింపులు అయితే లేవు. ఇప్పుడు దానికోసం ఆలోచిస్తున్నానండి. దీంతో రుబ్బితే బాగా అవుతుందో లేదో మసాలా కుంపుకునేది చూద్దాం. అయితే అవుదాం. అయితే తాలింపుల కోసము వెల్లుల్లిపాయ అండి. టేస్ట్ ఎలా ఉన్నదైతే చెప్తాను. టేస్ట్ బాగుంటేనే మీరు వండుకుంటారు కానీ, ఓకేనా? సరే అండి, అయితే రుబ్బు చూస్తానండి, ట్రై చేస్తాను. మేబీ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. నేను ఫస్ట్ వంట కదండి ఇది. తోటకూర గోంగూరలాగా వండుకోవాలనుకుంటున్నాను. అవునండి, చింతపండు పులుపు వేయాలి. అందులో పులుపు అయితే తేలేదు. పులుపు తెచ్చి వేసుకుందాం మనం. పులుసు అంటారు, చింతపండు పులుపు అంటారు. బొడ్డది చెత్త అంతా చూపెడుతుందండి మీకు. ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ. గులిబాయ్, హాయ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, బాయ్. బదనీజీ తర్వాత వస్తాను. తర్వాత వస్తుందంటండి. తర్వాత వస్తాను. చెప్పు రండి, సబ్స్క్రైబ్ చెయ్యండి, మాస వీడియోలు చూడండి. అదిగో చూడండి, మాస వీడియోలు చూడండి. చెప్పు మాసక వీడియోలు చూడండి.
చూడండి, చూసారా తెలుగు కూడా మాట్లాడుతుంది, ముద్దు బుద్దుగా మాట్లాడుతుంది కదా. మరి మీరు ఏం చెప్తారు? సరే అండి, మనము ఈ పప్పు అదే గోంగూర చూద్దాం, రుబ్బి ప్రయత్నం చేస్తాను, మీకు మళ్ళీ చూపెడతాను. చాలా లాస్ట్కి వచ్చేసింది కదా, దీంతో రుద్దాం అనుకుంటున్నానండి మసాలా కుంకుని అనుకొని. ఇదంతా మొత్తం అంతా మెత్తగా ఇవ్వకుండా కానీ కనీసం కాగర దగ్గరగా అయినా రుబ్బుకొని తాలింపు పెట్టి చూపిస్తాను. సరేనండి, ఇందులో ఉప్పు కారాలు ఏమీ లేదు, మనం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తోటకూర అంతే అండి. దీంతోనే రుబ్బుకుందాం, చూద్దాం. ఇప్పుడు పావు గంట నుండి చేస్తాను, ఇది నడుపుతున్నది కానీ ఓ మాదిరిగా అయింది. సరే అండి, ఇంకా మరి నా వల్ల అవదు, ఇంకా మనం పులుపు వేసుకొని తాలింపు వేసుకుందాం. చూడండి, చింతపండు పులక అంటే పులుసు ఉడకనిచ్చి ఒక 5 నిమిషాలు తాలింపు వేద్దాం. పసుపు, కారం, సరిపడా ఉప్పు తర్వాత చూసుకుని వేసుకుంటానండి. తిప్పేద్దాం. సరే, కొంచెం ఉడకనిచ్చి తాలింపు వేద్దాం మనం. ఇందులోనే తాలింపు వేసుకుందామండి మనం. వెల్లుల్లిపాయ, ఎండు రొయ్యలు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ, చేసి జీలకర్ర వేస్తాం. ఇదిగోండి మన తోటకూరతో అయితే గోంగూర చూసారా, గోంగూర చూసారా. లాస్ట్లో ఏంటి తాలింపు టైంలో ఉల్లిపాయలు వేసే టైంలో సరిగ్గా మాట్లాడలేదు ఏంటి అనుకుంటున్నారా? అవునండి, సరిగ్గా మాట్లాడలేదు నేను, ఎందుకంటే ఆ టైంలో మా మేడం వచ్చి సాల్లో కూర్చుంది. ఇంకా టైంలో ఇంకా నేను మాట్లాడలేదండి, ఇంకా సైలెంట్గా తాలింపు వేసాను అనమాట. తాలింపు వేసి అలాగే జీలకర్ర కాయ చూపించాను కదా మీకు, అది కూడా ఇప్పేసి కొద్ది జీలకర్ర అయితే తాలింపు వేసానండి. తర్వాత సేమ్ ఉల్లిపాయలు ఏంటి మంచిగా ఉడకకుండా తాలింపు వేసింది అనుకుంటున్నారా? అవునండి, గోంగూరకి అయితే ఎక్కువ ఉల్లిపాయలు వేగనం కదా, కొంచెం కొన్నికి కసి తగిలితే బాగుంటుందండి. అంటే మనం తోటకూరతో మరి గోంగూర కదా వండుకున్నాం, సేమ్ గోంగూర ఫ్లేవర్ అయితే మనకు రావాలి కదా అనేసి అయితే నేను తాలింపు అయితే సేమ్ అలాగే పెట్టాను. ఇందులో మనకైతే ఎండుమిరగాయలు లేవండి, పర్వాలేదు. అదేంటి విషయం. ఆ తర్వాత నేను తాలింపు గట్రా అయిపోయినాక వాళ్ళు తినేసినాక వాళ్ళు అన్నీ కడిగేసి మళ్ళీ బట్టలు కడిపిండి ఇంకెక్కడండి ఆరేసి, నా రూమ్ తినగానే ఉన్నాయి కదా దండలు, ఆరేసి ఇంకా బట్టలు ఇవన్నీ ఆరేసినప్పుడు ఇక్కడ ఎండలో చాలా దేవచ్చంగా అంటే చాలా దారుణంగా ఉన్నాయి, మొత్తం తడిసిపోయినండి. ఇంకా కొద్ది భోజనం అయితే ఇదిగోండి పెట్టుకున్నాను గోంగూరతోని. మీకు చెప్పాను కదా నేను టేస్ట్ చూస్తేనే కానీ మీరు వండుకొద్దులేండి, నేను టేస్ట్ చూసి చెప్తాను అనేసి అన్నాను. అందుకనేసి నేను ఇప్పుడు గోంగూరతో అయితే మీకు తోటకూరతో గోంగూర, ఎండు రొయ్యలు, టమాటా ఇవన్నీ నేను టేస్ట్ ఎలా ఉందన్నది చెప్తాను. సరేగానండి, ఇంతగానే మన వీడియోలు అయితే చాలా స్లోగా వెళ్తున్నాయండి, మనకి సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతలేదండి. వీడియోలు అయితే చాలా కష్టంగా చేస్తున్నాను, మామూలుగా కాదు. పక్కన మేడం ఉంటుంది, అయినా కూడా చాలా కష్టంతో వీడియోలు చేస్తున్నానండి, అయినా కూడా మన వీడియోలు వైరల్ అవుతలేదు. ప్లీజ్ చాలామంది అయితే చూస్తున్నారు, చూసేవారు ప్రతి ఒక్కరు కూడా మీరు
ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ అండి మన వీడియోలు అయితే పరిగెత్తాలనుకుంటున్నాను నేను. అప్పుడు పరిగెత్తాలన్నా మీ చేతిలోనే ఉందండి, నా వీడియోలు స్లోగానే మీ చేతిలోనే ఉంది. ప్లీజ్ అండి చూసేవారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి వీడియోలు చూసే అవకాశం అయితే కలుగుతుంది. సరేనండి, మరి మా టేస్ట్ వచ్చి చెప్పినా నేను చెప్తానండి. నిజమండి, నిజంగా సేమ్ గోంగూరేనండి. ఎందుకంటే అందులో చింతపండు టమాటా ఇవన్నీ వేసాను కదా. వామ్మో నిజమండి, చాలా నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదండి. నేనైతే తోటకూర అయితే తీసుకున్నాను. మామూలు తోటకూర ఇక్కడ దొరుకుతుందో దొరకదో కూడా నాకు తెలియదు. అంటే అదే హైబ్రిడ్ తోటకూర. ఇదైతే నాటుదండి. నిజంగా గోంగూర అంటే గోంగూర అండి. పుల్ల గోంగూర కాకుండా ఇది తెల్ల గోంగూర ఉంటుంది కదండి, గరసర గోంగూర ఇది అంటారు కదా, ఆ టేస్ట్ ఉందండి. నిజము బాబోయ్, అస్సలు నమ్మలేనండి నేను. తోటకూరతో గోంగూర అయితే ఇయ్యాలే ఫస్ట్ టైం నేను చూసాను. నాకు ఎందుకు అలాగ తినాలనిపించిందండి. అబ్బబ్బబ్బా, అసలు అసలు దానికి దీనికి ఏం తీసుకోలేదండి. చాలా బాగుందండి. ఉమ్మాన్లో ఉండి గోంగూర కూర, గోంగూర ఎండ్రాయిలు అస్సలు మీరు కూడా కంపల్సరీ నాటుకూర లేకపోతే హైబ్రిడ్ కూడా ఉన్నా నాకులాగే సేమ్ చింతపండు టమాటా వేసుకుని వండుకోండి. అయ్యి బాబోయ్, అస్సలు చెప్పలేనండి నేను. చాలా అంటే చాలా బాగుంది. నా ఫేస్లో మీరు చూసారు కదా ఎంత బాగుంటే నేను ఎంత ఆనందిస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే గోంగూర తినాలనుకున్నాను. నిజంగా 2 రోజులు గోంగూర అయితే నేను వాళ్ళు తినేస్తానండి, నిజంగా అండి. ఓకేనా, సరే అండి. అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఉపయోగపడే వీడియో అండి ఇది. ఓకేనా, బాయ్ అండి.